హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలం వలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. సో ఈరోజు మీ అందరి కోసం గారెలు చూపిస్తున్నానండి నా వేలో. అండ్ మా అమ్మ చేసి చూపిస్తుంది. ఈ గారెలు చాలా స్పెషల్. వీటిని పెసరపప్పు గారెలు అంటారు, విత్ నాటుకోడి పులుసు. సో ఈ వీడియో మేకింగ్ ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. లెట్స్ గెట్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఇక్కడైతే నేను 3 మానికల వరకైతే తీసుకున్నాను. సో మీ వేలో చెప్పాలంటే 3-4 గ్లాసెస్ వరకైతే మీరు పెసరపప్పు లేకపోతే బొబ్బర్ల పప్పైనా తీసుకోవచ్చు. సో మస్ట్ అండ్ షుడ్‌గా అయితే గాయ్స్ పెసరపప్పే యూజ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా తీసుకున్న పెసరపప్పుని ఒకసారి కడిగి తర్వాత మళ్ళీ అందులో వాటర్ వేసి హోల్ నైట్ అంతా దీన్నైతే నానపెట్టుకోవాలి. సో ఇలా పెసరపప్పు ఒకసారి అంటే కడగాలి, దాని మీద పాలిష్ పోతుంది కాబట్టి. సో ఈ విధంగా కడిగి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. సో నెక్స్ట్ డే ఇలా ఆ పప్పుని తీసి మొత్తంగా కలిపి, ఇలా నానిన పప్పుని మొత్తం ఇలా చూపిస్తున్న విధంగా ఇలా కడగాలి. 2 చేతులతో అలా కడిగితేనే వాటి మీద ఉన్న పొట్టు పోతుంది. కానీ ఓవర్‌గా అయితే దాని మీద పొట్టు పోకూడదు. మీరైతే అలా కడగొద్దు గైస్. సో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కడిగిన తర్వాత అందులో మళ్ళీ వాటర్ పోసి సో వాటినంతా వంపేయాలి. ఇలా చూపిస్తున్న విధంగా చేసిన తర్వాత సో అలా పప్పుని అయితే ఈ విధంగా కడుక్కోవాలి. ఇలా చేసిన పప్పు అయితే గారెలకి చాలా టేస్ట్‌గా ఉంటుంది. అండ్ ఇలా కడిగి ఒక హాఫ్ ఎన్ అవర్ అందులోంచి నీళ్లు కారిపోయే విధంగా చిల్లులది గిన్నె ఉంటే అందులో వేయండి. సో లేకపోతే ఒక గుడ్డ మీద అయినా వేసి జస్ట్ అలా హాఫ్ ఎన్ అవర్ అయితే ఆరాలి. ఇలా ఆరి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల కోసం అయితే కొన్ని ఐటెమ్స్ కావాలి. వాటికి కావాల్సినవైతే కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి అండ్ జీలకర్ర. ఇవన్నీ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా కావాలి. సో గాయ్స్, ఇక్కడ గారెల కోసం నేను చూపిస్తున్న ఇది అంటే ఈ ప్రాసెస్ అనేది చాలా మెయిన్ అనమాట. ఒక టైప్ ఆఫ్ మసాలా టైపే ఉంటుంది. సో దానికోసం అయితే ఫస్ట్ కరివేపాకు అండ్ దాని తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి అండ్ కొత్తిమీర, మిగిలిన కొంచెం జీలకర్ర అండ్ దాని మీద కొంచెం ఉప్పు వేసి మొత్తం ఈ విధంగా చూపించిన విధంగా మొత్తం అందులో వేసిన తర్వాత లాస్ట్‌లో కొంచెం ఉప్పు కూడా వేసి ఇంకా దీనిని అయితే నూరుకోవాలి. ఈవెన్ మీరు దంచుకున్నా పర్లేదు. సో ఎలా దంచుకోవాలి అంటే మొత్తం ఈవెన్‌గా పేస్ట్ అవ్వకూడదండి. కొంచెం అన్నీ నలగాలి. అప్పుడే దానిలో ఉన్న టేస్ట్ వస్తుంది. మొత్తం నలిగిపోతే పేస్ట్ వైస్‌గా అయిపోతుంది. నేను చూపించిన విధంగా ఈ విధంగా ఒక్కొక్కటి వేసి అందులో దంచుకోవాలి. ఇది ఈ గారెలకు మెయిన్ అనమాట. సో దీనివల్లే ఆ గారెలకు చాలా టేస్ట్ వస్తుంది. ఆఫ్‌కోర్స్ పెసరపప్పుతో వేసిన గారెలు అంటే అందరికీ చాలా ఇష్టం. ఈ మధ్య అందరికీ ఓపిక లేక చాలామందైతే బొబ్బర్ల పప్పునైతే యూజ్ చేస్తున్నారు. బొబ్బర్ల పప్పు కన్నాను పెసరపప్పు చాలా మంచిది గైస్. అండ్ అది హెల్తీ కూడాను. సో ఈ విధంగా చేసుకొని చూడండి మీరు కూడా. అండ్ ఈ విధంగా చూపించిన విధంగా అయితే ఫస్ట్ అయితే నూరుకోవాలి. అండ్ అదైతే పూర్తిగా నలిగిపోవాలి. మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు. బట్ మిక్సీలో చాలా వరకైతే పేస్ట్‌గా అయిపోతుంది. లైక్ జ్యూస్ వైస్‌గా అయిపోతుంది. తర్వాత వీటిలోంచి వాటర్ కూడా వస్తుంది కాబట్టి ఇలా బ్లెండ్ చేసుకోవాలి. అది కూడా రోట్లోనే చేసుకోవాలి. మీకు ఓపిక లేకుంటే మీరు ఆఫ్‌కోర్స్ మీరు మిక్సీ యూజ్ చేసుకోవచ్చు గైస్. అండ్ ఈ విధంగా ముద్ద టైప్ అయితే మొత్తం అయితే నూరుకోవాలి. సో ఇలా నూరుకున్న దానిని ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకోవాలి. సో ఈ విధంగా ఈ పేస్ట్ అన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇప్పుడు మనం ముందుగా కడుక్కున్న పెసరపప్పుని రోట్లో వేసి ముందుగా ఇదంతా కలిసే విధంగా దంచుకోవాలి. కొంచెం కొంచెంగా తీసుకొని చూపించిన విధంగా ఇలా రోట్లో దంచుకోవాలి. మీరు కావాలంటే రోట్లో రుబ్బుకోవచ్చు. రుబ్బుకోవడం ఏంటంటే అది పేస్ట్ వైస్‌గా అవుతుంది. ఇలా దంచుకుంటే ఆ పెసరపప్పు గింజ అనేది ఎక్కువగా నలగదు. సో అలా నలగకుండానే ఉండాలి. సో లైక్ ఎలా అంటే పెసరపప్పు గింజ కనిపించాలి అండ్ అది కొంచెం నలిగినట్టు ఉండాలి. ఆ విధంగా సో చూపిస్తున్న ఈ విధంగా ఇలా గ్రైండ్ చేసుకొని సో ఆ విధంగా వేసుకుంటే గారెలు చక్కగా వస్తాయి. మీకు ఓపిక లేదు, మీ దగ్గర రోల్ లేదు అనుకుంటే మీరు మిక్సీలో చేసుకొని కోర్స్‌గా చేసుకోండి. ఓవర్‌గా బ్లెండ్ చేసుకుంటే అది ఇడ్లీ పిండిలాగా స్మూత్‌గా అయిపోతుంది గైస్. అప్పుడు మీకు గారెలు తిన్న ఫీలింగ్ అయితే ఉండదు. నేను చెప్తున్నాను కదా! ఈ విధంగా ఒకవేళ మీకు రోల్ లేదంటే మిక్సీలో చేసుకోండి. బట్ చెప్పాను కదా! కోర్స్‌గా లైట్‌గా ఇలా ఒక పల్స్ తిప్పేసి తీసేయండి. అప్పుడే
ఈ విధంగా అవుతుంది. అండ్ మా అమ్మ చేస్తే ఎప్పుడు ఇలానే రోట్లో చేస్తుందండి. ఇలా నూరిన దానికే చాలా టేస్ట్ వస్తుందని అమ్మ చెప్తుంది. ఇంట్లో మిక్సీ ఉన్నా గానీ ఇలానే చేస్తుంది. సో, ఇలా చేసిన వాటికే టేస్ట్ ఉంటుందని అమ్మ ఇలానే చేస్తుంది. దట్టు అమ్మ చెప్తుంది నా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు కూడా ఇలానే రోట్లో చేసేవాళ్ళు అని. మీకు టైం ఉంటే గైస్ మీరు కూడా ఇలా రోలే ప్రిఫర్ చేయండి. వన్స్ లేకపోతే చెప్పాను కదా మిక్సీలో కోర్స్‌గా లైక్ జస్ట్ ఒక్క పల్స్ తిప్పి అలా తీసేసేయండి చాలు. ఎందుకంటే పప్పు నానిపోయి ఉంటుంది కాబట్టి ఈజీగా మిక్సీ త్వరగా అయితే మనం గ్రైండ్ చేసేసుకోవచ్చు. సో, ఈ విధంగా గ్రైండ్ చేసిన పప్పుని మొత్తం మళ్ళీ ఇంకొక గిన్నెలోకి తీసుకోవాలి. అండ్ ఇలా మొత్తం గ్రైండ్ చేసి తీసుకున్న తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదా! పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, కరివేపాకు అండ్ కొంచెం ఉప్పు, కొత్తిమీర వేసి సో, అదంతా ఈ పిండిలోకి కలిసే విధంగా మొత్తం ఈవెన్‌గా కలుపుకోవాలి. సో, ఆ పిండికి మనం నూరుకున్న ఈ ముద్ద వేసి మొత్తంగా కలపాలి. అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది. అండ్ ఇలా మొత్తం కలిపిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా కోసి అందులో వేసి మొత్తంగా కలుపుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల గారెలకి చాలా బాగా టేస్ట్ వస్తుందండి గాయ్స్. నిజంగా మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఇది మీరు ట్రై చేయండి. దీని తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొంచెం కడాయి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. లైక్ ఎలా అంటే ఇలా గారెలు వేస్తే అలా వచ్చేయాలి. సో, ఇలా ఆయిల్ అయితే హీట్ అయిన తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని అందులో పిండి వేసి ఇలా చూపిస్తున్న విధంగా గారెల వైస్‌గా ఇలా షేప్ చేసి పక్కన ఒక గిన్నెలో వాటర్ పెట్టుకొని ఇలా తడి చేస్తూ వన్ బై వన్ అయితే ఆయిల్‌లో వేయాలి. సో, ఇలా ఆయిల్‌లో వేస్తే అలా పైకి వచ్చేయాలి. సో, ఈ విధంగా అయితే ఆయిల్ హీట్ అవ్వాలి. అండ్ ఇలానే ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా తడి క్లాత్ మీద ఇలా వేసి అలా ఆయిల్‌లో డిప్ చేసుకోవాలి. సో, ఇలా వేసుకొని తినండి గైస్ చాలా బావుంటాయి. అండ్ ఇలా మీకు తడి క్లాత్ లేదు అని మీరనుకుంటే ఒక అరిటాకు మీద కూడా ఇలా మీరు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో వస్తే చాలు. ఇలా అన్నీను పిండి కలిపి మొత్తంగా ఇలా చూపిస్తున్న విధంగా గారెలు వేసుకొని తినండి గైస్. సూపర్ అంటే సూపర్ అంతే. సో, ఈ విధంగా ఒక్కొక్కటి వేసి ఫ్రై చేసుకోవాలి. నేను ఇంకొక టిప్ అయితే మీరు చెప్తాను. మీరు ఇప్పుడు ఇలా గారెలు వేస్తున్నప్పుడు ఇందులో మీకు ఉప్పు సరిపోయిందా లేదా అనేది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఒకసారి మీకైతే ఉప్పు కొంచెం ఎక్కువ అయినట్లు ఉంటే ఇందులో ఇంకా కొన్ని ఉల్లిపాయలైతే కోసి వేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలు ఆయిల్‌లో ఫ్రై అయిన తర్వాత ఈ గారెలకి కొంచెం ఎలా అంటే స్వీట్‌నెస్ టైప్‌గా కొంచెం యాడ్ అవుతుంది. ఆ ఉప్పయితే మీకు అడ్జస్ట్ అయిపోతుంది. సో, ఈ టిప్ గూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా వన్ బై వన్ అన్నీ వేసుకోవాలండి. మీకు ఇంకోటి చెప్తాను గైస్. ఒకవేళ మీకిక్కడ ఈ టైప్ ఆఫ్ క్లాత్ లేదు అంటే, ఇందాకల అరిటాకు అని చెప్పాను గదా! అరిటాకు కూడా కాకపోతే నేను మొక్కజొన్న బూరెలో మీకు పాలిథీన్ కవర్ ఒకటి చూపిచ్చాను కదా! అంటే పాలిథీన్ వాడొద్దని చెప్తారు. బట్ దాని మీద కూడా ఈజీగా వచ్చేస్తుంది గైస్. దీనంతటి కన్నా ఒకవేళ మీరు అది కూడా వద్దు అనుకుంటే క్లాతే యూజ్ చేయండి. క్లాత్ మీద షేప్ బాగా వస్తుంది. సో, ఇలా అన్నీ వేసి మొత్తంగా ఫ్రై అవ్వాలి. గోల్డెన్ బ్రౌన్ షేడ్‌లో అయితే వచ్చేయాలి. సో, ఈ విధంగా ఫ్రై అయ్యి మీరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు గైస్. ఇలా ఫ్రై అయిన తర్వాత చెప్పాను కదా! నాటుకోడి పులుసు కానీ, లేకపోతే చికెన్ ఫ్రై కానీ, అది కూడా మీ దగ్గర లేకపోతే నార్మల్‌గానే మీరు తినేసేయొచ్చు. ఇందులో అన్నీ వేసాం కాబట్టి సైడ్ డిష్ అనేది అవసరమే లేదు. బట్ ఇంకా టేస్ట్ కావాలంటే నేను చెప్తున్నాను. ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక్కొక్కటిగా పక్కన పెట్టుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వస్తేనే పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్‌గా ఉంటాయండి. అండ్ ఇదే కాక మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండీ! వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి అనేది. సో, వాళ్ళు ఏ విధంగా చెప్పారో తెలీదులే గానీ నిజంగా అంతే చాలా బావుంటాయండి గారెలు. చూపించిన విధంగా అంటే చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ.